తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మే, జూన్ నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ల అమలుపై కాంగ్రెస్ ను నిలదీస్తూ పాత హామీలను గుర్తు చేసేలా సభలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అంబేద్కర్ ఏమన్నాడు? బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు. ఇలా అంబేద్కర్ పెట్టిన భిక్షతోనే ఎంతో మంది విద్యావంతులైనరు, ఎంతో మంది ఉద్యోగాలు పొందుతా ఉన్నారు. మరి వాళ్ళు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ రక్షణ వల్ల మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు. ఏం చెప్పిండు అంబేద్కర్? బోధించు, విద్య ఎంత ముఖ్యమో, విద్య ద్వారా పిల్లలు ఎట్లా పైకొస్తారో, ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా పిల్లల్ని బాగా చదివించమని చెప్పాడు. సమీకరించమన్నాడు. అన్యాయం జరిగితే గొంతెత్తండి, పోరాడండి అని చెప్పినాడు. దాన్ని ఎవరో చేస్తారని కాదు, ఎవరికి వాళ్ళమే మనం అంబేద్కర్ ఆలోచనను అమలు చేయాలి. దానికి కులం అడ్డం కాదు, మతం అడ్డం కానే కాదు. దానికి కావాల్సింది సమానత్వం కావాలి, ప్రేమ కావాలి. మన అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరించగలిగి